ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని అమలు చేసి కొత్త చట్టం రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరంలో చేసిన పనులకు వేతనాలు చెల్లించలేదని, రోజువారీ కూలీలు జీవించడం కష్టతరమని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టి బాలరాజు తెలిపారు. కూలీలకు 2 పూటలా పని కల్పించాలని, తదుపరి వారం వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సువార్త, సుబ్బమ్మ, జయరాజు, మర్యాదాసు, సుబ్బారావు, ఆంటోనీ, విజ్ఞాన సుందరి, అరుణ్ కుమార్, శోభారాణి, భూదేవి, మునెమ్మ, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడున్న ఈపీఎఫ్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ వీళ్ళంతా ఆలోచించి మరి ఏం కావాలి మీకు అన్నప్పుడు అప్పుడు వామపక్షాలుగా ఏం కోరారంటే పేదల గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక అనేక మంది వలసలు పోతా ప్రమాదానికి గురైసి ఉన్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకం ఒకటి తీసుకురావాలని చెప్పిన సందర్భంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఆలోచించి ఉపాధి హామీతో పాటు రెండోది గిరిజనుల హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఈ 3 చట్టాలను 2005లో అమలు చేసింది. ఈ 2005లో అమలు చేసిన దగ్గర నుంచి ఉపాధి హామీ చట్టం ఉద్దేశం ఏంటంటే 100 రోజుల పని 10,000 రూపాయలు కుటుంబం. అప్పుడు 100 రోజుల పని. ఇప్పుడు పెరిగినాయిలే. ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో పెరిగిన రేట్లకు అనుకూలంగా రేట్లు కూడా కూలి రేట్లు కూడా పెంచుకుంటూ వచ్చారు. అయితే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కనీసం మ్యాక్సిమం కుటుంబానికి 10,000 వచ్చేటట్టుగా ఒక ప్రయత్నం చేసింది అప్పుడు. కానీ మోడీ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఈ ఉపాధి హామీ పని భూస్వాములకి వ్యవసాయానికి నష్టం కలుగుతుంది. కూలీలను పిలిస్తే కూలీలు రావటం లేదు. మేము యంత్రాలు తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. మేము 2,000 మందిని పిలిస్తే 1,000 మందే వస్తున్నారు. కాబట్టి ఈ ఉపాధి హామీ వల్ల మా పనులు జరగట్లేదు, మాకు లాభాలు కూడా కలగట్లేదు. కాబట్టి ఈ ఉపాధి హామీని నిర్వీర్యం చేసి ఎట్లన్నా సరే దీన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ 3 సంవత్సరాలు ప్రయత్నం చేసి కుండకి ఇల్లు పెట్టి ఇది ఒడుస్తుంది, పనికిరాదు అని చెప్పేసి చట్టంలో ఉన్నట్టు హామీ అంటే ఉపాధి హామీకి మనం ఎవరైనా సరే పంచాయతీ ఆఫీస్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వారం నిర్వహిస్తున్న స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా బుధవారం దుగ్గిరాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి శ్రమదానం నిర్వహించారు. రైలుపేటలో ఉన్న రుద్రభూమి కాల్వకట్టు రోడ్డు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను ప్రొక్లైన్ సహాయంతో తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, ఎర్రమాసు మృత్యుంజయరావు, బొజ్జ బాలు యాదవ్, నవీన్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.